మెగాస్టార్ నేను చూసిన సినిమా పేరు ఫ్యామిలీ స్టార్. సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ఎందుకంటే మొన్న డీజేటీల్లో వచ్చినప్పుడు అంతే రొమాన్స్ ఉంది, ఫ్యామిలీస్ కోసం సినిమాలు రావన్నట్టుగా చాలా మంది అనుకున్నారు. బట్ ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ అనమాట, లాంగ్ రన్ మూవీ అనమాట. దిల్ రాజు గారి సినిమా అంటే ఒక మా ఫ్యామిలీకి ఒక మార్క్ అందిస్తారనే సినిమాలో ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఈ సినిమాని కూడా అదే రీతిలో తీర్చిదిద్దారు. ఎక్కడ కూడా మనకి ముద్దు సీన్లు కానీ రొమాన్స్ సీన్స్ కానీ లేకుండా ఒక ఫ్యామిలీ కోసం కష్టపడే యువకుడు బాధ్యతగా వహిస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని విజయ్ దేవరకొండ అయితే యాక్టింగ్ అది ఎర్రగా తీసాడు. ఎక్కడ కొత్త విజయ్ దేవరకొండ చూపించి చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. గీత గోవిందం కన్నా బాగుంది కాదు, అందులో కొంచెం మాసీ ఎలిమెంట్స్ కామెడీ ఎక్కువ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఓన్లీ ఎమోషన్స్ ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ చూపించారు. పరశురామ్ గారు మార్క్ అయితే ఎక్కడ మిస్ కాలేదు. ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ ఫ్యామిలీ ఆ డీసెంట్ సీన్స్ కానీ ఎక్కడ కూడా మనకి ఎక్కడ అంటే విజిల్ వేయడానికి అవకాశం ఉండదు. బట్ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ మన ఎమోషనల్గా కంటే ఇలా ఇది మన స్టోరీ, మన ఫ్యామిలీ మనం ఎలా నడిపిస్తున్నాం అనే హార్ట్ఫుల్గా ఎక్కువ టచ్ చేసే రియాలిటీగా ఉంది సినిమా. బట్ ఎన్ని రోజుల ముందు మాత్రం ఒక గూస్ బంప్ సీన్ ఉంటుంది, అదే సూపర్ అండి. 5 minutes నిజంగా చాలా అంటే చాలా విజిల్స్. అప్పటివరకు సైలెంట్గా ఉన్న జనాలు విజిల్లో కేకలేస్తారు. అలాగే క్లైమాక్స్లో ఒక మాసి ఫైట్ అనేది అవుతుంది. ఈ రెండు తప్పితే టోటలీ క్లాసిక్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఎమోషన్ ఆయన ఇచ్చిన మ్యూజిక్ నిజంగా కంటదాటి పెట్టిస్తుంది.